అనకాపల్లిలో తగ్గింపు ధరలకు బీపీటీ సన్నబియ్యం విక్రయాల ప్రారంభం. కిలో 52 రూపాయలకే అందుబాటులోకి బియ్యం. రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి నెలకు 10 కిలోల బియ్యం. ఎన్టీఆర్ బెల్లం మార్కెట్ రైతు బజార్లో ప్రారంభమైన ప్రత్యేక విక్రయ కేంద్రం. ఆధార్, రేషన్ కార్డుతో వచ్చి బియ్యం కొనుగోలు చేయాలని సూచన. మార్కెట్ ధరతో పోలిస్తే కుటుంబానికి నెలకు 150 రూపాయల వరకు ఆదా. సామాన్య ప్రజలకు నాణ్యమైన బీపీటీ సన్నబియ్యాన్ని తక్కువ ధరలో అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, సివిల్ సప్లైస్ శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాల మేరకు అనకాపల్లిలో తగ్గింపు ధరలకు బీపీటీ స్టీమ్ సన్నబియ్యం విక్రయాలను ఘనంగా ప్రారంభించారు. అనకాపల్లి రింగ్ రోడ్లోని ఎన్టీఆర్ బెల్లం మార్కెట్ ప్రాంగణంలోని రైతు బజార్లో మాజీ మంత్రి, అనకాపల్లి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ, జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, జాయింట్ కలెక్టర్ శౌర్య పటేల్ కలిసి ఈ ప్రత్యేక విక్రయ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు రాష్ట్ర రైస్ మిల్లర్ల సంఘం సహకారంతో బీపీటీ స్టీమ్ సన్నబియ్యాన్ని కిలోకు కేవలం 52 రూపాయలకే అందుబాటులోకి తీసుకొచ్చారు. త్వరలో మరో రకం బీపీటీ సన్నబియ్యాన్ని కిలో 60 రూపాయల ధరకు కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు అధికారులు తెలిపారు. ప్రతి అర్హ కుటుంబానికి నెలకు 10 కిలోల బియ్యం అందజేయనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బియ్యం కొనుగోలు చేసేందుకు వచ్చేవారు తప్పనిసరిగా ఆధార్ కార్డు, రేషన్ కార్డు వెంట తీసుకురావాలని సూచించారు. కేంద్రంలో వివరాలు నమోదు చేసిన అనంతరం బియ్యాన్ని అందజేస్తామని తెలిపారు. ప్రస్తుతం మార్కెట్లో బీపీటీ సన్నబియ్యం ధర కిలో 65 రూపాయల నుంచి 67 రూపాయల వరకు ఉండగా ప్రభుత్వం అదే బియ్యాన్ని 52 రూపాయలకే అందిస్తుందని తెలిపారు. దీంతో ప్రతి కుటుంబం నెలకు 10 కిలోల బియ్యం కొనుగోలు చేస్తే 130 రూపాయల నుంచి 150 రూపాయల వరకు ఆదా చేసుకునే అవకాశం ఉందని వివరించారు. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరల నేపథ్యంలో ప్రజలపై ఆర్థిక భారం తగ్గించేందుకు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రశంసనీయమని పేర్కొన్నారు. రైతు బజార్లో రైతులు, వ్యాపారులు, హోల్సేల్ వ్యాపారులు సమన్వయంతో ప్రజలకు నాణ్యమైన వస్తువులు అందిస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బుద్దా నాగజగదీష్, గవర్ కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్ర, డీసీఎంఎస్ చైర్మన్ కోట్ని బాలాజీ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, సివిల్ సప్లైస్ శాఖ అధికారులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.